హెచ్-1బీ గురించి విపరీతంగా రీసెంట్ పాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అండి. మొత్తం అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏది ఆ 7-11 వీడియో వచ్చిన దగ్గర నుంచి మాత్రం అసలు ఇంకా మామూలు కాదు అది. అసలు నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతుందంటే, ఒక రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా డేటా గ్యాదర్ చేసి వాళ్ళు ఒక 2 స్వచ్ఛందంగా ఇన్వెస్టిగేషన్ అనమాట. చెప్పాలి అంటే యాక్చువల్గా గవర్నమెంట్కి సంబంధం లేకుండా వీళ్ళు ఎవరెవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా హెచ్-1బీలు మొత్తం అమెరికా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఒక పర్టికులర్ ఈ జనరల్గా డేటా ఉంటుంది కదా, డివైలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ డేటా ఉంటుంది కదా. సో ఆ డేటా ప్రకారం ఒక మ్యాప్ క్రియేట్ చేసి ఈ కంపెనీలో ఇన్ని ఎల్సీఏలు ఇక్కడ ఉన్నాయి, ఈ కంపెనీ పేరు ఇది అని చెప్పేసి ఇప్పుడు స్వచ్ఛందంగా మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని ఒక వెబ్సైట్ తయారు చేశారనమాట. ఆ వెబ్సైట్లో ఏంటంటే ఎవరైనా సరే వెళ్ళి కంపెనీ గురించి లేకపోతే వాళ్ళు దాంట్లో మ్యాప్ ఇచ్చారో ఆ మ్యాప్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని మీరున్న ఏరియాలో మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని చెప్పి. These are hard to remember, so I will have both of them in the description below so you can copy and paste it onto your phone. But the first one that you're going to go to is map.visadata.org. You're going to see an entire map of the United States, and using Texas as an example, you're going to zoom in, go to the city that you're interested in looking at. We're going to use Richardson as an example. As we zoom in, you'll be able to see that we find a location that has 14 different LLCs registered to this one address. After that, you're going to take that address, you're going to copy and paste it into this second link. If you go to fraudreporter.visadata.org, then you'll be able to type in the address. Sometimes if you copy and paste it, it's really specific about the address, so we're going to delete it and just type in the road. It'll pop up and show you every single address that is registered to that location. For this example, we're going to follow up with Connexio AI Incorporated. We're going to click on that, and it's going to give you a step-by-step process on how to start the investigation. You'll then be able to put in your email address and request an LCA review request form. Now, it is important to note that when ఇప్పటి వరకు ఆమె చూపించింది ఏంటంటే 2 వెబ్సైట్లు. ఒకటేమో మ్యాప్, ఆ మ్యాప్లోకి వెళ్తే మీరు జూమ్ చేసుకొని లొకేషన్స్ అన్ని వీళ్ళు లింక్ చేసి పెట్టారు. ఇదంతా తీసుకెళ్ళి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లింక్ చేశారనమాట. సో అంటే మీ పని చాలా సులభం అయిపోతుంది. ఆ పర్టికులర్ ప్లేస్లో ఇన్ని ఎల్సీఏలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లోరిడాలో ఇన్ని ఎల్సీఏలు ఉన్నాయి, కాలిఫోర్నియాలో ఇన్ని ఎల్సీఏలు ఉన్నాయి. మీరు ఇంకా జూమ్ చేసుకుంటా పోతే ఆ పర్టికులర్ లొకేషన్లో ఎన్ని ఎల్సీఏలు ఉన్నాయి, ఆ ఎల్సీఏలు ఏ కంపెనీ మీద ఉన్నాయి, ఆ డేటా తీసుకొని మీరు ఈ ఆఫీసులకు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయండి. చేసిన తర్వాత మీకు గనక ఏమన్నా తేడా అనిపించింది, అక్కడ ఎంప్లాయీస్ ఎవరు లేరు, లేకపోతే ఆ కంపెనీ లేదు, ఏం లేదు అంటే ఈ నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ అని చెప్పింది కదా, ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని పెట్టి మీరు అప్లోడ్ చేయండి.